నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడం ఒక ఎత్తైతే ఉత్తరప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోని క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన ఓటమెరుగని నాయకుడిగా, రాజకీయ దురంధరుడిగా భారత రాజకీయాల్లో తనకంటూ ఒక అధ్యయనాన్ని లెక్కించుకున్నారు. బీసీ నేతగా ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఉన్న బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, ఔన్నత్యానికి ఆయన చేసిన కృషి విశేషమైనది. అంతేకాదు అభిమానుల చేత ముద్దుగా నేతాజీ అని పిలిపించుకుంటూ దేశ రాజకీయాల్లో ఒక చరిత్రను లిఖించుకున్న ములాయం సింగ్ యాదవ్ వర్ధంతి సందర్భంగా ఆయనపై యాదవ్ విజన్ ప్రత్యేక కథనం. ములాయం సింగ్ యాదవ్ 1939న ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా సైఫై గ్రామంలో జన్మించిన యాదవ్ ఉత్తరప్రదేశ్కు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 7 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ నాయకులలో ఒకరిగా ఎదిగిన ములాయంను రాష్ట్ర ప్రజలు ప్రేమగా నేతాజీ అని పిలుచుకుంటారు. మల్లయోధుడిగా పేరుగాంచిన ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లో అనేక కుస్తీలు చేశారంటే అతిశయోక్తి కాదు. 15 ఏళ్ల చిరు ప్రాయంలోనే ఆయన సోషలిస్టు రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. రామ్ మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్ వంటి మహామహుల మార్గదర్శకత్వంలో ములాయం రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునే క్రమంగా రాటుదేలారు. ములాయం రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయి పదవులు పొంది రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 1962లో విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1967లో ఆయన తొలిసారిగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన 19 నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు. 1977లో ఆయన తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. 1980 ఉత్తరప్రదేశ్ లోక్ దళ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈ పార్టీ జనతాదళ్లో భాగమైంది. 1989లో జనతాదళ్ తరపున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 1990లో విపి సింగ్ ప్రభుత్వం కుప్పకూలేక చంద్రశేఖర్ జనతాదళ్లో చేరారు. ములాయం సింగ్ కాంగ్రెస్ జనతాదళ్ మద్దతుతో సీఎంగా కొనసాగారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం ములాయం ఎంతో కృషి సలిపారు. రాష్ట్రాల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని తప్పించారు. ఈ క్రమంలోనే ఆయన 1992లో ప్రాంతీయ పార్టీగా సమాజ్వాదీ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే కేంద్ర ప్రభుత్వాల నుంచి రాష్ట్రాల ప్రయోజనాలు పొందడం సులభమవుతుందని, కేంద్రంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని బలంగా విశ్వసించిన వ్యక్తి ములాయం. కేవలం నమ్మకమే కాదు, అలా నిరూపించిన గొప్ప రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులను ఏకం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ప్రధానులు కావడం వెనుక నేతాజీ వ్యూహం గట్టిగా పనిచేసింది. పేద కుటుంబంలో పుట్టిన ములాయం సింగ్ యాదవ్కు చిన్నప్పుడు సైకిల్ నడపాలని కోరిక విపరీతంగా ఉండేదట. కానీ తండ్రి సంపాదన తక్కువగా ఉండడంతో ఆ స్తోమత లేక చాలా కాలం ఆ కోరిక తీరలేదు. ఇంకా కొంచెం సంపాదన వచ్చాక అద్దె సైకిల్తో ఇరుకు పొరుగు ఊర్లకు వెళ్ళి సరదా తీర్చుకునేవారు ఆయన. ఎప్పుడైతే సమాజ్వాదీ పార్టీ ప్రకటించారో అప్పుడే తనపై పార్టీకి సైకిల్ గుర్తుగా ఉంటే బాగుంటుందని ఆయన ఫిక్స్ అయిపోయాడట. ఇంకా ఈయన జీవితంలో వివాదాలు కూడా అంతే ఉన్నాయి. అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేతకు ముందు తర్వాత జరిగిన పరిణామాలు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితాన్ని కీలక మలుపు తిప్పాయి. 2012లో నిర్భయ ఘటనపై స్పందించే క్రమంలో ములాయం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. డిబేట్ సార్వభౌమ అధికారం కోసం చేసిన వ్యాఖ్యలు సైతం దుమారాన్ని రేపాయి. ములాయం మొదటి భార్య మాలతీదేవి కుమారుడు అఖిలేష్ యాదవ్, రెండో భార్య సాధన కుమారుడు ప్రతీక్ యాదవ్ లోహియా. అఖిలేష్ యూపీ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సీఎం అయిన తర్వాత తండ్రి కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయి.
దీంతో ములాయంను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి చీఫ్ ప్యాట్రన్గా నియమించారు. ఈ తతంగం వెనుక తన బంధువు రామ్ గోపాల్ యాదవ్ ఉన్నట్టు గ్రహించిన ములాయం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్నో రాజకీయ ఆటుపోట్లను తట్టుకొని ధీశాలిగా నిలిచిన ఈ రాజకీయ మల్ల యోధుడు ములాయం సింగ్ యాదవ్ మెయిన్పురి ఎంపీగా ఉన్నప్పుడు మరణించారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో అనేక మంది రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్, కుమారుడు అఖిలేష్ యాదవ్తో పాటు కుటుంబంలోని చాలా మంది సభ్యులు రాజకీయాల్లో కొనసాగారు. ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. పెద్ద కోడలు డింపుల్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. బంధువు రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు. రామ్ గోపాల్ కుమారుడు ములాయం మేనల్లుడు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ నుండి మాజీ పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. బదౌన్ మాజీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మేనల్లుడు 2017లో సరోజినీ నగర్కు ప్రాతినిధ్యం వహించే ప్రయత్నంలో అనురాగ్ యాదవ్ విఫలమయ్యారు. మెయిన్పురి మాజీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ కొనసాగారు. ఇలా దగ్గరి బంధువులే కాకుండా ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలలో ములాయం బంధువులు రాజకీయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ వర్ధంతి సందర్భంగా ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం.